హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. మీరందరూ కూడా నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్లు చేసి, షేర్ చేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు నేను ఈ వీడియోలో తోటకూర పప్పు చూపిస్తున్నానండి మీకు. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. కానీ మీరు చివరి వరకు చూడాలండి. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. నన్ను కామెంట్ చేయడానికైనా, నా గురించి మీరు పెడతానికైనా, మీకు ఏమైనా కావాలన్నా మరి మీరు కూడా పెడతాను కామెంట్స్ కూడా పెట్టండి. మీరు ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నాను. పప్పు ఉడుకుతుందండి ఆల్రెడీ. తోటకూర కోసుకున్నాను, తోటకూర కూడా వేస్తున్నాను చూడండి. తోటకూర కూడా బాగా సన్నగా కోసుకున్నాను. మళ్ళీ కాళ్ళు అవి ఉంటే కనుక తినబుద్ధి అవ్వదు కదా. ఎంత ఉడికినా సరే కాడున్నా బాగోదు కదా. బాగా చిన్నగా కోసుకోవాలి. పప్పు ఉడికిందండి. కుక్కర్లో పెడితే 2 నిమిషాల్లో అయిపోద్ది, కానీ మెత్తగా మేగళ్ళలాగా అయిపోతుంది. అలా ఉంటే మాకేంటో నచ్చట్లేదు కుక్కర్లో. అందుకని మేము విడిగా ఉడికిస్తున్నానండి. పప్పు గిన్నెలోనే ఉడికిస్తున్నాను. మరి తాలింపుకు కావాల్సిన వెల్లుల్లిపాయ అవి రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ కూడా కొంచెం, వెల్లుల్లిపాయ గర్భాలు కూడా కొంచెం ఎక్కువ ఉండి చిదుపుకుంటే తాలింపులో వేస్తే కమ్మట వాసన వస్తుందండి. ఏ కర్రీ అయినా సరే, పప్పు అయినా సరే. ఆల్రెడీ ఉడికిపోయాను చూడండి. ఆకుకూర కూడా ఉడికింది, ఆకుకూర ఉడికింది, పప్పు కూడా ఉడికిందండి. మరీ ఉడకనీయకుండా మెత్తగా మేగడ అయిపోతుంది కుక్కర్లో పెడుతుంటే. అందుకనే నేను ఇలా వేస్తున్నాను. తగినంత కారం వేసుకోవాలి. నీళ్ళు కూడా పోసుకున్నానండి. పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా అవి రెడీ చేసుకున్నాను. ఆ గర్భాలు కూడా కొంచెం చితుపుకోవాలి, లేకపోతే పేలుతాయి కదా. నూనెలో పేలితే మనకి మొహానే పడతాయి కాబట్టి చిట్చిట్లాడుతాయి వెల్లుల్లిపాయ. ఎప్పుడు కూడా దాన్ని కొంచెం 2 ముక్కలన్నా చేసుకోవచ్చు, లేతే కొంచెం చితుపుకోవాలి. పప్పు ఉడికిందండి, తాలింపు వేస్తున్నాను. తోటకూర పప్పు కూడా మీరు కుక్కర్లో పెట్టుకునే కంటే ఇలా విడిగా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. పప్పు కూడా ఇప్పుడు బాగా రేటు పెరిగిపోయింది కదండి. మామూలు పప్పు 180 రూపాయలు అంటున్నారు. అదే నాగపూరి పప్పు అయితే 250 అలా వెళ్ళిపోయింది. మేము మామూలు పప్పు తింటలేదండి. ఆ గ్యాస్ వచ్చేస్తుంది, అది పట్టేస్తుంది బాగా. అందుకని మాకు 2 రోజులకు ఒకసారి పప్పు కావాలి కాబట్టి మంచిది నాగపూరి పప్పే తెచ్చుకుంటున్నాము. మీరు కూడా నాగపూరి పప్పు అని అడగండి, అప్పుడు మంచిది ఇస్తారు. మామూలు పప్పు అయితే కనుక బాగా గ్యాస్ వచ్చేస్తుంది, అందరికీ కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది పప్పు తింటుంటే. ఆ పప్పు అయితే కనుక అసలు గ్యాస్ కూడా రావట్లేదు. 2 పూటలు తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, తాలింపుకి కావాల్సిన తగినంత ఆయిల్ వేసుకున్నాను. 1.5 ఆయిల్ అయితే వేసాను నేను. మీరు ఎక్కువగా ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు 2 గంటలైనా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ కూడా చితుక్కొని వేస్తున్నాను. మీరు వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి, కొంచెం మీకు కూడా అర్థమైద్ది కదా. ఏదన్నా ఉన్నా సరే, కామెంట్స్ ఉన్నా మీరు చెప్పండి. మీరు కూడా ఈరోజు ఏ కర్రీ వండుకున్నారో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. మీకు ఏమన్నా కావాలన్నా, ఏదన్నా వెరైటీగా పులుసులు కానీ ఏమన్నా కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. మొన్న ఒకళ్ళు బస్సు ఎక్కితే బస్సులో అడిగారు నన్ను, చిన్నపిల్లలకి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లలకి స్నాక్స్ ఏమన్నా పెట్టమన్నారు. నాకు కొంచెం ఖాళీ దొరకట్లేదు. కొన్ని పెట్టాను నేను. చిలకడ దుంపలదని, బేబీ కార్న్ అని, అవి కూడా నేను పెట్టాను. అవి కూడా చూడండి, ట్రై చేయండి. ఇంకా నేను చేస్తాను, చిన్నపిల్లల ఐటమ్స్ కూడా నేను చేస్తాను. మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. టిఫిన్స్ కూడా పెడతాను నేను. మీకు అన్ని వెరైటీలు కూడా నేను చూపిస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్స్లో పెట్టండి. కొత్తిమీర కూడా కోసుకున్నానండి ఆల్రెడీ. అవి కూడా తాలింపులో వేస్తున్నాను. పప్పులో కూడా కొత్తిమీర చాలా బాగుంటుంది. ఆకుకూరలు కూడా ఎక్కువగా తినమంటున్నారు కాబట్టి, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మేము కొత్తిమీర కూడా ఎక్కువగా వాడుతున్నాము, పిల్లలకు కూడా మంచిదని. చూసారు కదా, ఇక తాలింపు అయిపోయింది. ఇంగువ కూడా వేసుకున్నానండి, మరి అది మిస్ అయినట్టుంది, చూపించలేదు మీకు.
కానీ ప్రతి దాంట్లో కూడా ఇంగ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి తాలింపు కూడా అయిపోయింది. కొంచెం వాటర్ కూడా పోస్తే కొంచెం చిక్కగా ఉందనుకోండి, మేము పల్స్గా పెట్టుకుంటాము. కొంచెం పల్స్గానే నేను పప్పు చేస్తాను, ముద్దగా చేయను నేను. అలాగే ఇప్పుడు చింతపండు కూడా పోసుకోవాలి. కొంతమంది నిమ్మకాయలు కూడా పిండుతారు. నిమ్మకాయ పిండితే చాలా మంచిది ఆరోగ్యానికి. చింతపండు నేనేమో కొన్ని సాంబార్ కానీ దీనిలో కానీ అయితే కొంచెం చట్నీల్లో అయితే నిమ్మకాయ పిండుతున్నాను. కానీ పప్పు అనే వాటికి చింతపండే వేస్తున్నాను నేను. కానీ మా పాప చింతపండు వద్దమ్మా, నిమ్మకాయలే వాడు, నువ్వు చింతపండు మానేసేయమంటుంది. మరి చింతపండు వల్ల అనారోగ్యం ఏదో ఉందంటండి, అందుకని చింతపండు ఎక్కువగా వాడొద్దంటుంది పాప కూడా. నాకేమో అలవాటైపోయి చింతపండు ఎక్కువగా వాడుతున్నాను.